ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో 2 వర్గాల మధ్య వివాదం అయితే నెలకొంది. ఇక ఈ ఘటనలో భాగంగా ఇరు పార్టీల నేతలపైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కాగా వైసీపీ నేతలపైన కేసులు ఎలా నమోదు చేస్తారు అంటూ బాలినేని స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులపైన మండిపడ్డారు. ఇక బాలినేని జనార్దన్ వర్గీయులు అక్కడికి చేరుకుంటున్నారు. రైట్గా ప్రకాశం జిల్లా ఒంగోలులో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైఎస్ఆర్ పార్టీ అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇంతకుముందుకు ఒక ఘటన జరిగింది, ఒక గొడవ అయితే జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరిగింది అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, అక్కడ అసలు ఏం జరిగింది? ఈ ఘటన జరిగిన తర్వాత ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ గురించి కంప్లైంట్ రేజ్ చేస్తే ఈ విధంగా రియాక్ట్ అవ్వడం ఏంటి? అంటే వైసీపీ నేతలు అయితే, వైసీపీ కార్యకర్తలు అయితే కేసు ఫైల్ చేయకూడదా? ఏమని చెప్తున్నారు? అక్కడ ఏంటి సిచ్యువేషన్? మమతా, నిన్న గొడవ జరిగిన నేపథ్యంలో నిన్న ఎన్నికల కమిషన్ అయితే సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. అయితే ముఖ్యంగా వైసీపీ నాయకులపై 10 మందిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఉదయం మార్నింగ్ 4 గంటల కల్లా వాళ్ళని అరెస్ట్ చేసి 41 నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు మార్నింగ్ 7 గంటల 30 నిమిషాలకు చేరుకోవడం జరిగింది. మా కార్యకర్తలనే అరెస్ట్ చేశారు, వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఆ పోలీసులతో వాగ్వాదం అయితే జరిగింది. అయితే ఒక నేపథ్యంలో అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పేరు కూడా ఆ ఎఫ్ఐఆర్ లో చేర్చారనే నేపథ్యంలో అందుకే పోలీస్ స్టేషన్ కు వచ్చారని చెప్పి అయితే వినికిడైతే వినిపించింది. కానీ తీరా లోపలికి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేస్తే ఆయన పేరైతే లేదు. కార్యకర్తలను అయితే 41 నోటీసులు ఇచ్చి కేసు అయితే నమోదు చేశామని చెప్పేసి అయితే పోలీసులు బాలినేనికి చెప్పడం జరిగింది. మా కార్యకర్తలనే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా మీద ఎందుకు ఖర్చు కట్టారని చెప్పేసి అయితే పోలీసులపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. అయితే మా కోడలు శ్రీ కావ్య ఎన్నికల ప్రచారం టీడీపీలు మోకలు అడ్డుకున్నారు. చెప్పుకోలేని భాషలో మా కోడల్ని టీడీపీ వారు తిట్టారు. గర్భిణి అయిన మా మాజీ వాలంటీర్ ఇష్టం వచ్చినట్టు దూషించారు. గొడవలకి ఆయన ఆ కానిస్టేబుల్ ఇప్పటి వరకు కోసం విచారణకు కూడా పిలవలేదు. కానీ మా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఒంగోలు టీడీపీ దామచర్ల జనార్దన్ కూడా ఒక నీచుడు, నోరు పారేసుకుంటున్నాడు అని చెప్పేసి జనార్దన్ పై కూడా ఆయన పోలీస్ స్టేషన్ సిఐతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీని అడ్డుకొని రాజకీయం చేస్తున్నాడని వాగుతున్నాడు, సిగ్గుందా జనార్దన్ అని చెప్పేసి ఒకనకైతే అసహనానికైతే లోనయ్యాడు. మా కోడలను బూతులు తిడితే మీకు కనిపించలేదా? ఇళ్ళకి పోయి కొట్టే మొగోడివా నువ్వు? ఎన్నాళ్ళే ఇలాంటి వాడిని నేను చూడలేదు. 420 గాల్ని పక్కన పెట్టుకొని రెచ్చిపోతున్నావు అని చెప్పేసి దామచర్ల జనార్దన్ నీవు నీ కులాన్ని అవమానిస్తున్నావు తెలుసుకో. ఎస్పీ గారిని నేను ఒకటే అడుగుతున్నాను చెప్పేసి ఎస్పీ గారిని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మీ ఆఫీస్ ముందు టీడీపీ వాళ్ళు ధర్నా చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి అయితే గట్టిగా ఆయన పోలీస్ స్టేషన్ లో అయితే ఆయన ధర్నాకు దిగారు. అంటే ఎస్పీ ఆఫీస్ ముందు ఎవరైనా ధర్నా చేసుకోవచ్చా? అధికారుల తీరు బాగలేదు, అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి పోలీసుల్ని అయితే ఆయన గట్టిగా అడగడం జరిగింది. మమత, రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.